మీకు విషయం తెలుసా, కర్ణాటకలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఆ వింత ఘటన ఏంటంటే, నార్మల్గా ఒక బెగ్గర్ ఉమెన్, అంటే రోజు గుళ్ళో దగ్గర మసీద్ల దగ్గర అడుక్కు తినే ఒక ఉమెన్ చనిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళ స్థానికులు, బంధుమిత్రులు, ఇంకా బెగ్గర్స్ కూడా కొంతమంది రిలేటివ్ సర్కిల్స్ అనేది ఉంటుంది కదా, ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ ఉమెన్ చనిపోయిన ఉమెన్ ఉందో ఆమె రూమ్లోకి వెళ్ళారు. ఇంకేముంది, ఆమె రూమ్కి వెళ్ళి డోర్లు ఓపెన్ చూసాగా ఒక్కసారి షాక్కి గురయ్యారని చెప్పవచ్చు. అయితే ఏదైతే ఆ చనిపోయిన బెగ్గర్ ఉమెన్ ఉందో ఆమె ఇంట్లో భారీగా డబ్బుని గుర్తించారు. అయితే ఎమ్మటే వాళ్ళు గుర్తించి పోలీసులకు ఫోన్ చేసినారు. పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత పోలీసులు ఏం చేసినారంటే అక్కడున్న ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ ఎంత డబ్బు దొరికింది తెలుసా పోలీసులకి? దాదాపు 8,40,40,000 నగదు రూపాయలు దొరికాయి. దాదాపు 30 బస్తాలు నింపి పెట్టింది ఆమె డబ్బులు. చూడొచ్చు, 20 రూపాయల కట్టలు, 50 రూపాయల కట్టలు, అదేవిధంగా ఇంకా కట్టలుగా బస్తాల్లో చెత్త వస్తువులు ఎట్లా నింపుతారో ఆమె అట్లా పైసలు నింపి పెట్టుకుంది. ఆ రూమ్ మొత్తం కింద ఎక్కడ చూసినా టైల్స్ మీద మొత్తం కాయిన్స్. ఆ కాయిన్స్ అయితే కాళ్ళకి తగులుతుండడం మనం చూస్తున్నాం. అయితే ఏదైతే ఆ మహిళ ఉందో తను లైఫ్ టైం, అంటే దాదాపు ఒక 38 సంవత్సరాల నుంచి అక్కడ స్థానికంగా బెగ్గింగ్ చేస్తుంది, అంటే అడుక్కు తింటుంది. ఈ అడుక్కున్న క్రమంలో ఆమె జమ చేసుకున్న డబ్బంతా దాచుకుంది. ఈ దాచుకున్న క్రమంలో వాళ్ళ సోదరుడు ఎవరో రిలేటివ్ ఉన్నాడంట. ఆ రిలేటివ్కి దాదాపు 6 లక్షలు అప్పిచ్చిందంట. అప్పించిన తర్వాత దాదాపు ఆమె దగ్గర దొరికింది అక్షరాల 8,40,000 రూపాయలు ఆమె రూమ్లో దొరికాయి. అంటే చూసారా, 8 లక్షల నగదును గుర్తించారు పోలీసులు. అయితే స్థానికంగా ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. అయితే పోలీసులు దీన్ని గుర్తించిన తర్వాత ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ అనారోగ్య సమస్యల వల్ల చనిపోయింది. ఆమె రూమ్లో ఇంత భారీగా డబ్బు దొరికిన తర్వాత పోలీసులు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంతమందికి 4 లక్షల వరకు వాళ్ళ సహోదరులకు మళ్ళీ డబ్బునిచ్చారు. మిగతా డబ్బు మొత్తం మస్జిద్కి డొనేట్ చేసినారు. ఆమె లైఫ్ టైం అడుక్కొని తిని దాదాపు ఆ డబ్బును కూడా అనుభవించలేని స్థితిలో ఆమె మరణించిందని చెప్పుకోవచ్చు. ఉన్నప్పుడే అనుభవించండి, పోయిన తర్వాత ఏం చేయలేము. ఇట్లా ఆ ట్రస్ట్కి కానీ డొనేషన్కి కానీ వెళ్ళిపోతాయి. సో ఆ పేరు కూడా ట్రస్ట్లో ట్రస్ట్ ఉంటుందా, మరి ట్రస్ట్ పేరు చెప్పుకొని తినే వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో దయచేసి ఒక బెగ్గర్ ఉమెన్ దగ్గరే 8 లక్షలు దొరికిందంటే అది ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి. करोड़पति ना भाई ने मोहल्ले की, करोड़पति ना भाई ने मोहल्ले की मारो उधर दे रखा जरा यार बस जुनैद कोई ना उधर निकले नहीं इधर रख के एक रूम में पूरे में रख डालो बस ये देखो तुम रशीद भी आ रहा नहीं। अल्लाह अकबर अल्लाह अकबर चलो अभी जगह तो भी